మధ్య మధ్యలో నుషిక డైలీ వ్లాగ్స్ కూడా పెట్టండి అని కొంతమంది పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో ఈ రోజు అయితే మీకు మళ్ళీ ఒక రొటీన్ రెగ్యులర్ డైలీ వ్లాగ్ లాగా పెడుతున్నాను. సో పొద్దున్న నుషిక లేచింది, సెంటర్కి వెళ్ళింది. సో ఈరోజు పవన్కి కుదరలేదనమాట వెళ్ళి తీసుకురావడానికి. సో నేనే వెళ్ళి తీసుకొచ్చానండి. సో ఇప్పుడే సెంటర్ నుంచి నుషిక అయితే వచ్చింది. సో ఇప్పటి నుంచి పడుకునేంత వరకు ఇప్పుడు నుషికాకి ఏం చేస్తుంది అనేది మీకు చూపిస్తాను. సో డైలీ వ్లాగ్స్ కూడా మనకి ఇంపార్టెంటేనండి ఈ ఆటిజం జర్నీలో మీరు చూడడం. ఎందుకు అంటే సో మీరు డైలీ డే టు డే చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది నుషికాని అసలు ఇంప్రూవ్ అవుతుందా, లేదంటే నేను డైలీ నుషికాతో ఏం చేస్తున్నాను ఇంట్లో, లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, లేకపోతే కొత్తగా ఏదైనా దానికి ఒక బిహేవియర్ వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేయడానికి మేము ఇంట్లో ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ పిన్ పాయింట్ చెప్తే కుదరదండి. కొన్ని డైలీ వ్లాగ్స్ చూస్తున్నప్పుడే మీకు అర్థమవుతాయి అనమాట. సో ఆ క్లారిఫికేషన్ కోసం ఈరోజు అయితే నేను ఇప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నుషిక ఏం చేస్తుంది అనేది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో ఇప్పుడు నుషిక ఇంటికి వచ్చేసింది కాబట్టి ప్రతిరోజు సెంటర్ నుంచి ఇంటికి రాగానే ఐఎమ్ టాకింగ్, యూ హ్యావ్ టు స్టాండ్ హియర్. నో కెన్ యూ ప్లీజ్ కమ్ అండ్ స్టాండ్ హియర్. 3, 2, 1 స్టాండింగ్ హియర్. I want you to stand here, Talli. Please come and stand here. I'm talking here. Please stand here. Okay? Wait. You have to stand and wait until Mama says you can go. Waiting. Yes. Sare, waiting. Okay. Waiting. సో ఇప్పుడు నుషిక డైలీ రాగానే సెంటర్ నుంచి దాని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమీడియట్గా అది బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలండి. అది వేసుకున్న డ్రెస్ ఇప్పేసేసి కాళ్ళు చేతులు నీట్గా వాష్ చేసుకొని వేరే డ్రెస్ వేసుకొని ఫ్రెష్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు నుషిక మీరు గమనిస్తే ఇప్పుడు మన కాన్వర్జేషన్ ముందు డ్రెస్ అంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే వార్డ్రోబ్లో దానికి కావాల్సిన డ్రెస్ లేదు. సో నేను బట్టలు తీసి ఇక్కడ పెట్టాను, ఇంకా మడత పెట్టాలి. సో ఇప్పుడు ఈ బట్టల్లో దానికి కావాల్సిన డ్రెస్ని అది సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట. అంటే నేను ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి కాబట్టి సో నేను ఏం డ్రెస్ వేసుకోవాలి అనేది ఆ చాయిస్ అది తీసుకుంటుంది. సో చూసారు కదా అక్కడ గ్రీన్ కలర్ నైట్ డ్రెస్ ఉంది ఇందులో. సో అదైతే సెలెక్ట్ చేసుకుంది అనమాట. నువ్వు తల్లి ఫ్రెష్ అయిపోయి వచ్చేసిందండి. సో చూస్తే డ్రెస్ మారిపోయింది. నేను అది చూస్ చేసుకున్న డ్రెస్ అయితే వేయలేదు. నేను దాన్ని కన్విన్స్ చేశానమాట. తల్లి అది పాత డ్రెస్సు, మనం వీడియో తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం మంచి డ్రెస్ వేసుకుందాం అని చెప్పి దాన్ని కన్విన్స్ చేశానండి. సో ఇదివరకు ఇలాంటి ట్రాన్సిషన్స్ అన్నీ చాలా కష్టం అయిపోయేవి. అది కావాలి అంటే కావాలంతే, మన మాట వినేది కాదు. అంటే సబ్స్టిట్యూట్ కానీ ఆప్షన్ కానీ తీసుకునేది కాదనమాట. బట్ విత్ రెగ్యులర్ వర్క్ అదేంటంటే ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే నేర్చుకుంటుందో సో అలాగా ఇప్పుడు కొంచెం కన్విన్స్ అవుతుంది అనమాట. మనం చెప్పిన వాటికి మన మాటని గౌరవించడం, మనం ఇచ్చిన ఆప్షన్ని తీసుకోవడం లాంటివి చేస్తుంది అనమాట. సో ఇది నుషికాకి ఇప్పుడు ప్రస్తుతానికి ఫేవరెట్ టాయ్ అండి. అందులో సౌండ్స్ మ్యూజిక్ వస్తుంది. ఫస్ట్లో చాలా భయపడేది టాయ్ చూసి, స్లోగా అలవాటు చేసుకుంది. నేను ఇదివరకు కూడా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను నూకి మ్యూజికల్ టాయ్స్ అంటే భయం అని. సో శరణ్ పుట్టిన తర్వాత ఆ భయం చాలా మటుకి రెడ్యూస్ అయిందండి. ఇప్పుడు కూడా స్టిల్ కొన్ని టాయ్స్ చూస్తే భయం దానికి. బట్ ఏంటంటే అలవాటు చేసుకుంటుంది అనమాట. ఆ మ్యూజిక్కి, ఆ సెన్సరీస్కి స్లోగా అలవాటు పడుతుంది. వాటిని వాడడం కూడా స్టార్ట్ చేస్తుంది. తల్లి బట్టలు ఆరేసాను కదా, కాస్త బట్టలు తీద్దాం. దా తల్లి బట్టలు హెల్ప్ చేయవా? రా కమ్ బట్టలు తెద్దాం. నడు పద. సో బట్టలు తీయలు. సో బట్టలు తీయడానికి ఎంకరేజ్ చేస్తున్నానండి. మొన్న ఒక రోజు నేను బట్టలు ఆరేస్తుంటే వచ్చి నాకు అందిస్తుంది అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నుష్కాకి చోర్స్ చెప్పొచ్చు, ఇష్టపడుతుంది, చేస్తుంది అని చెప్పేసి. సో అందుకని ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా చేస్తుందో. దామ్మా కాస్త బట్టలు తీసి పెట్టవా? సో అది వచ్చేలోపు నేను ఏం చేశానంటే దానికి పైన క్లిప్స్ అందం అనమాట. సో ఆ క్లిప్స్ అన్ని తీసేసి నేను ఓన్లీ బట్టలు ఉంచానండి తాడు మీద. సో దట్ ఏంటంటే దానికి ఈజీగా ఉంటుంది పుల్ చేయడానికి. నువ్వు తల్లి బట్టలు తీసి పెట్టవా కొంచెం ప్లీజ్? 3, 2, 1 కమ్ నాన్న. బయట బట్టలు తీసేసి బెడ్ మీద వేయవా? పద నడు. యూ డోంట్ వాంట్ టు డూ? వై? Please help me no. Da come. We'll both do it. Mama Nushika will share. Okay? Come. Let's go. బట్టలు తీసి పెడితే చాలు. తీసి పెడితే చాలు. కమ్ ప్లీజ్ కమ్. ఇదిగో చూడు, ఇలా తీసేసి కుప్పలాగా వెయ్యి. నేను ఇప్పుడు అన్నీ మడత పెట్టేసుకుంటా. తీసి పెట్టమ్మా, తీయమ్మా ప్లీజ్. మా అమ్మ కూడా తీస్తుంది. నువ్వు కొన్ని తీయి, నేను కొన్ని తీస్తా. ఓకే? తీసి ఇక్కడ ఇదిగో ఇలాగా అంతే.
వెయ్యమ్మా, తీయమ్మా, వెయ్యమ్మా, తీసేయమ్మా చింతల్లి. తీను తీ కనమ్మా, తీ. తీ. లాన్ వేసి, చేతులకు ఎక్కువైపోయినాయి కదా, లాన్ పెట్టి. చూడు కింద ఎలా పడేసావో, నాట్ క్లీన్, రాంగ్. పికిటప్, అవి కూడా పికిటప్ అమ్మా. గుడ్ జాబ్. ఇంకా పైన ఉన్నాయి కొన్ని. గుడ్ జాబ్. ఇవి కూడా తీసే తల్లి. తీసావన్నీ ఇక్కడ ఉన్నాయిగా తల్లి, గ్రిల్ మీద ఉన్నాయి, గ్రిల్ మీద కొన్ని ఉన్నాయి. థ్యాంక్ యూ. సో ఈ పనుల్లో చాలా పనులు తెలుసా అండి. నేను ఎలా తీస్తాను, నేను ఎలా మడత పెడతాను, నేను ఎలా ఆరేస్తాను అనేవి నుషిక గమనించుకొని నన్ను కాపీ చేస్తున్న పనులు అనమాట ఇవన్నీ. నేను కూడా అలాగే చేతి నిండా కుప్పలాగా పెట్టుకుంటాను అనమాట బట్టలు తీస్తున్నప్పుడు. నుషిక, యూ హ్యావ్ లెఫ్ట్ వన్ మోర్, ను ఫినిష్ ద వర్క్ అండ్ గో. యూ హ్యావ్ టు డూ ఇట్ నీట్లీ. ను సి సాక్స్లో వదిలేసావు, ఇక్కడ సాక్స్లో వదిలేసావు, అన్నీ తీసేయాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మా అమ్మ ఈరోజు మడత పెట్టేస్తుంది అవన్నీ, ఓకేనా? థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇందాక చెప్పా కదా నేను బట్టలు ఆరేసినప్పుడు వస్తుందండి ఇంట్రెస్ట్ కానీ. సో ఇదేనండి. ఇందాక బట్టలు తీయడానికేమో చాలాసేపు బ్రతిమలాడించుకుంది కదా, ఇప్పుడు నేను బకెట్లో బట్టలు వేసుకొని వస్తున్నాను ఇక్కడికి. వస్తుంటే కామ్గా నా వెనకాల పడి వచ్చేసింది అనమాట. సో దానికి వచ్చి రానట్టుగానే ఇదిగోండి ఇలా అయితే ట్రై చేస్తుంది. సో పిల్లలు ఎప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు, వెన్ దే ఆర్ రెడీ అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు కూడా మనకు అర్థమవుతుందండి. సో నుషిక ఈ మధ్య కాలంలో షీఈ్ రెడీ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డైలీ చోర్స్ అనమాట. సో ఇలాంటివి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి లైఫ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఈజీ అవుతుందండి. పర్ఫెక్ట్గా రాదు చేయడానికి. ఇదిగోండి ఇది వేయడానికి దానికి పైన అందట్లేదు, నాకు ఇచ్చేస్తుంది అనమాట నువ్వు ఆరేయి అని. సో పర్ఫెక్ట్గా అయితే చేయరు. మనం కూడా చిన్నప్పుడు పనులు నేర్చుకుంటున్నప్పుడు మరీ పర్ఫెక్ట్గా డే 1 నుంచి చేయలేదు కదండి. సో అలాగే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అట్లీస్ట్ దానికి బట్టలు ఎప్పుడు ఆరేయాలి, ఎలా ఆరేయాలి, పోనీ ఆరేసినవి ఎలా తీయాలి, క్లిప్స్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకి చోర్స్లా కనిపించిన ఇందులో లాట్ ఆఫ్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి, అటెన్షన్ ఉండాలి, ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి, అండ్ కమ్యూనికేషన్, లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ హ్యాపెన్స్ బిట్వీన్ మీ అండ్ నుషిక అనమాట. సో ఇది అంతా కొలాబరేట్ అయ్యి చెయ్యాలండి. మనకి ఇప్పుడు ఏదన్నా ఒక విషయంలో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నారంటే ఒక్క దాంట్లోనే రాదు, అది అన్ని రకాలుగా అన్ని కొలాబరేట్ అయితే కానీ వాళ్ళకి అది ప్రాపర్గా రాదనమాట ఒక పని. సో నాకు ఇప్పుడిప్పుడు డెఫినెట్గా అర్థమైంది దట్ నుషిక ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ డైలీ చోర్స్ అనమాట. సో ఇప్పటి నుంచి నేను దానికి రోజు అప్పగిద్దాం అనుకుంటున్నాను. సో సెంటర్ నుంచి రాగానే కూడా నుషికాకి నేను చిన్న చిన్న పనులు చేపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నిన్న కూడా నేను అది సెంటర్ నుంచి వచ్చిన తర్వాత దాని లంచ్ బాక్స్ అవన్నీ సింక్లో వేస్తే తోమడానికి ఇంట్రెస్ట్ చూపించింది. సో నేను దాన్నే తోమన్నాను అనమాట. నిన్న వీడియో తీయలేదు కానీ అండి నేను ఎంత చక్కగా తోమిందంటే. సో ఇప్పుడు కూడా నేను ఆ టాస్క్ చేపిస్తాను నుషికతో. దాని లంచ్ బాక్సెస్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేలాగా చాలా నీట్గా చేసిందండి. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను దాంతో నెక్స్ట్ యాక్టివిటీ నేను దాని లంచ్ బాక్సెస్ అవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలని నేర్పిస్తున్నాను. షీ విల్ డూ ఇట్ అండ్ ఐ విల్ షో ఇట్. సర్దు. ఎలా పెట్టాలి ఇది? నువ్వు బోర్లించాలి, ఇలాగా తీసుకురావాలి 1 ఫాస్ట్గా పెట్టాలి తల్లి. వీడియోలో చూస్తున్నప్పుడు మీకు అనిపించవచ్చు అంటే ఆడపిల్ల కాబట్టి మీరు అలాంటి పనులన్నీ చేపిస్తున్నారా చోర్స్ అని.
ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా మనం బ్రతకాలి, పొద్దున్న లేచిన కాడి నుంచి తినాలి, మన పనులు చేసుకోవాలంటే ప్రతిదీ వాళ్ళకి తెలియాలండి. మన ఇంట్లో చేసుకున్న ప్రతి పని, ఆడపని మగ పని అని కాదు, స్పెషల్ చైల్డ్ అయినా మామూలు పిల్లలన్నా ఆడపిల్లైనా మగపిల్లోడైనా మనం అసలు చేసుకునే ప్రతి పని వాళ్ళకి తెలియాలి. కూరగాయలు ఎలా కోసుకోవాలి, వంట ఎలా చేసుకోవాలి, సామాన్లు ఎలా సర్దుకోవాలి, బట్టలు ఎలా ఉతుక్కోవాలి, బట్టలు ఎలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి, వీటికి ఆడపని మగ పని అని ఏమీ లేదండి. ఇప్పుడు వీళ్ళని ఏంటంటే మన గోల్ ఏంటి, స్పెషల్ చిల్డ్రన్ని ఒక యుక్త వయసుకి వచ్చేటప్పటికి వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళు ఎంత ఇండిపెండెంట్ అవ్వగలరో అంత ఇండిపెండెంట్ మనం చేయగలగాలి. అంటే ఏంటి, అట్లీస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా. ఇప్పుడు మేము ఎన్ని రోజులు ఉంటామండి నుష్కాకి, మేము లైఫ్ లాంగ్ దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండలేం కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు శరణ్ కేర్ చేయాల్సిన టైం వస్తుంది. అలాంటప్పుడు కంప్లీట్గా డిపెండెంట్ అయ్యిందనుకోండి మనుషుల మీద, వాడికి కూడా దాన్ని కేర్ చేయడం అనేది వాడికి కూడా ఒక ఛాలెంజ్ కింద అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదో దానికి అండగా ఉండాలని మన సెకండ్ చైల్డ్ ఉంచుకున్నాం, కానీ అది శరణ్కి ఒక ఏంటి, ఒక కర్స్ లాగో లేకపోతే ఒక లైఫ్ టైం డ్యూటీ లాగా అది మారకూడదు కదా. వాడికంటూ వాడి ఓన్ లైఫ్ ఉంటుంది. మనం ఎలా పెంచాలి అంటే వాడికి ఎంపతి ఉండాలి. మా అక్కకి సహాయం కావాలి, సో నేను హెల్ప్ చేయాలి అనే ఒక ధోరణితో పెంచుతాం, కానీ డిపెండెంట్ చేయలేం, వాడి లైఫ్ మీద దీన్ని డిపెండెంట్ చేయలేం. సో దానికి నేనేం చేయాలి అంటే చిన్నప్పటి నుంచి నుష్కాని ఇండిపెండెంట్ చేయాలి. అంటే యాజ్ మచ్ యాజ్ షీ కెన్, ఎంత ఇండిపెండెంట్ అవ్వకూడదు అంటే అట్లీస్ట్ దాని పనులు అది చేసుకోవాలి, దాని బట్టలు అది సర్దుకోవాలి, దాని భోజనం అది తినగలగాలి, దాని స్నానం, దాని పనులు అది చేసుకోగలిగితే పైనుంచి శరణ్ ఏమన్నా మేనేజ్ చేయగలుగుతాడు. అంతేగాని కంప్లీట్గా మనం డిపెండెంట్ చేసామనుకోండి, పొద్దున్న లేచిన కాడి నుంచి తిండి పెట్టడం, స్నానం చేయించడం, ప్రతిదీ మన మీదే ఆధారపడ్డారనుకోండి, అప్పుడు వెనకాల కేర్ చేసే వాళ్ళకి కూడా అది బాధాకరంగా మారుతుంది. సో శరణ్కి నేను అది చేయడం నాకు ఇష్టం లేదనమాట. సో అందుకని మనకి లైఫ్ స్కిల్స్ అనేవి, ముఖ్యంగా స్పెషల్ చిల్డ్రన్కి లైఫ్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటంటే యూజువల్గా ఇప్పుడు నేను ఈ చోర్స్ అన్ని చేపిస్తున్నాను కాబట్టి చాలామందికి ఒక జడ్జిమెంటల్ మోడ్లో ఉంటారు. ఓహో ఆడపిల్ల కాబట్టి అంట్లు తోమాలి, ఆడపిల్ల కాబట్టి సామాన్లు సర్దాలి, ఆడపిల్ల కాబట్టి బట్టలు, ఇవి కాదండి. ఇది కాదు నా ఉద్దేశం, అయితే ఇది కాదు. ఏ జెండర్ బేస్ ఏం లేదు ఇక్కడ. ఎవరైనా మనం బ్రతకాలి అంటే, ఇండిపెండెంట్ అవ్వాలంటే మన పనులు మనం ఎలా చేసుకోవాలని అట్లీస్ట్ ఒక ఐడియా ఉండాలి. ఎవరు మనకి సహాయం చేయలేనప్పుడు మనం స్వతహాగా చేసుకునే పరిస్థితులైనా మనం ఉండాలి. సో అందుకని నుషికాకి నేను ఈ పనులన్నీ చేపిస్తున్నాను. అది కూడా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వీడియో కోసం నేను చేపించట్లేదండి, వీడియోలో మీకు నేను ఒక ఐడియా ఇస్తున్నాను. సో వాళ్ళని మనం ఎంగేజ్డ్గా ఎలా పెట్టొచ్చు, ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా వాళ్ళకి చాలా ఎంగేజ్మెంట్ని ఇస్తాయి. తద్వారా వాళ్ళకి ఒక సెన్సరీ నీడు ఆ పర్టికులర్ డేకి వచ్చేస్తుంది, లేకపోతే ఒక కొత్త పని నేర్చుకునే అవకాశం దొరుకుతుంది, లేకపోతే ఒక కొత్త పదం నేర్చుకునే అవకాశం దొరుకుతుంది, కమ్యూనికేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇలాంటి చాలా చాలా ఇంటర్నల్గా అండర్లైంగ్ ఉంటాయండి, సొల్యూషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అందుకనే మన పిల్లలు ఎంటీగా ఉన్నప్పుడు ప్రతిసారి వాళ్ళు కూర్చోబెట్టి టేబుల్ టాప్ యాక్టివిటీస్ అనేవి చేయించి ఎంగేజ్ చేయలేం. కాబట్టి వాళ్ళకి జనరలైజేషన్లో రియల్ లైఫ్లో కూడా ఎలా బ్రతకాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలనే టాలెంట్ రావాలి అంటే మనం ఇలాంటి పనులు కూడా చెయ్యొచ్చు అని మీకు ఒక అవగాహనకి చూపిస్తున్నా. ఇప్పుడు నుషిక చేయగలుగుతుంది కాబట్టి నేను చూపించగలుగుతున్నా, అది చేయలేదనుకోండి నేను చూపించలేను కదా. మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఒక మోటివేషన్ క్రియేట్ చేయాలి. ఏంటి అంటే నేను చేశా అంటే నేను ట్రైన్ చేయగలిగాను నుషికని పనులు చేయడానికి. సో మీరు కూడా చెయ్యొచ్చు. చాలామంది మనం పేరెంట్స్ ఎలా ఉండిపోతాం అంటే వెరీ అండర్ ఎస్టిమేటింగ్ అండి. మన పిల్లలకు ఒక లైన్ గీసేసి వీళ్ళు అందులోనే ఉండగలుగుతారు, ఇది చేయలేరు, వాళ్ళకి ఎబిలిటీ లేదని మన మైండ్ ఆ సబ్కాన్షియస్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో దాన్ని మనం బ్రేక్ చేయాలి. వాళ్ళు ఏదన్నా చేయగలరని మనం నమ్మినప్పుడే వాళ్ళు చేసి చూపిస్తారు. సో ఆ మోటివేషన్ మీకు క్రియేట్ చేయడానికి నేను చూపిస్తున్నాను. ప్రతిరోజు నుషికతో ఇవే చేపిస్తారా అండి అంటే లేదు, చేయించను. ప్రతిరోజు ఏం చేయించను. దానికి ఇంట్రెస్ట్ లేదండి, ఇప్పుడు చేయనని మారం చేస్తుంది, దెన్ ఐ విల్ నాట్ ఫోర్స్ హర్. ఎందుకంటే దాని ఇష్టానికి కూడా నేను రెస్పెక్ట్ చేయాలి కదా నేను. సో ఇప్పుడు నేను బ్రతిమలాడితే రాగలుగుతుంది, వస్తుంది. సో ఐ విల్ పుష్, తను ఎంతవరకు నేను పుష్ చేయగలను, ఐ విల్ పుష్ టు దట్ ఎక్స్టెంట్. వన్స్ ఇఫ్ షీ ఈజ్ నాట్ రెడీ, ఇఫ్ షీ ఈజ్ నాట్ రియల్లీ విల్లింగ్ టు డూ, అప్పుడు నేను నిజంగా దాన్ని ఫోర్స్ చేయను. సో ఏమన్నా కొత్త పనులు చేస్తున్నప్పుడు నుషిక అందులో ప్రతి దాంట్లో ప్లేన్ ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ బాత్ నేర్పిస్తున్నాను అనుకోండి, సో బాత్రూంలో కూర్చోవాలి, వాటర్ వంపేయాలి, వాటర్తోనే ఆడుకోవాలి, గంట అయినా అరగంట అయినా బాత్రూంలో నుంచి బయటికి రాదు.
సో ఇలాంటి కొన్ని ఏమంటారు కాన్స్టెంట్, లేకపోతే నిన్నే చూపిస్తున్నాను తల్లి, కాన్స్టెంట్ ఆర్ ఫిక్స్డ్ కొన్ని ప్లేస్ ఉంటాయి అనమాట నుషికాకి. సో మనం పని నేర్పిస్తున్నప్పుడు ఈ టెంపరీ ఫన్ ఏదైతే ఉందో అందులోంచి బయటికి తీసుకొచ్చి అసలు ఏం చెయ్యాలి నుషికాకి, అసలు ఒరిజినల్గా అంటే దానికి ఇచ్చిన టాస్క్ ఏంటి అనేది దానికి తెలియాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటులు తోముతుంది కదా, నిన్న కూడా చేసింది ఇలాగే. అది ఏం చేస్తుందంటే ఫోమ్తో ప్లే చేసుకోవడానికి ఆ పని చేసే మధ్యలో ఆ విమ్ లిక్విడ్ని భయంకరంగా వాడేస్తుంది అనమాట. సో దానికి తెలియాలి ఇక్కడ విమ్ లిక్విడ్ వంపేసి ఆడుకోవడం అనేది ఇక్కడ ఫైనల్గా అచీవ్ చేయాల్సిన గోల్ కాదు. దాని గోల్ ఏంటి, సామాన్లు తోమేసి ఉన్న సామాన్లన్నీ తోమేసి నీట్గా ఈ టబ్లో పెట్టాలన్నమాట. సో ఆ గోల్ రీచ్ అవ్వడానికి వాళ్ళకి మధ్యలో డీవియేషన్స్ వస్తాయి. ఆ డీవియేషన్స్ని కూడా మనం నోట్ చేసుకుంటూ అవి ప్రాంప్ట్స్ ద్వారా వాళ్ళకి కాదు లేదు ఇలా చేసుకోవాలని చెప్తూ స్లోగా ఆ ప్రాంప్ట్స్ అనేవి ఫేడ్ చేయాలండి. సో ఇవన్నీ చెప్తున్నాగా మళ్ళీ నేను చిన్న చిన్న విషయాలు కాదు, ఒక రోజుతో 2 రోజులతో రావు, కన్సిస్టెంట్గా ఇయర్స్ కొద్దీ మీరు ప్రాక్టీస్ చేయాలి. అలా చెప్తున్నప్పుడు వాళ్ళకి యుక్త వయసుకు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ కూడా మెచ్యూర్ అవుతూ ఉంటుంది. మనం చెప్పేవి నేర్చుకోగలుగుతారు, పాటించగలుగుతారు. ఒకవేళ ఎవరికైనా పేరెంట్స్కి ఇప్పుడు డౌట్ రావచ్చు, మేడం అసలు మీరు నిషికాకి ఆ ఇంట్రెస్ట్ని ఎలా క్రియేట్ చేశారు? సో చాలామంది నన్ను అడుగుతారు కుకింగ్ చేస్తున్నప్పుడు కూడా అసలు ఎలా వచ్చేది కిచెన్లోకి, అసలు తనకు ఆ ఇంట్రెస్ట్ని మీరు ఎలా క్రియేట్ చేశారని. సో మన పిల్లలకి ఏంటంటే ఏదన్నా ఒక పని చేయాలంటే దాంట్లో ఒక మోటివేషన్ కనిపించాలండి వాళ్ళకి. ఆ మోటివేషన్ ఉన్నప్పుడు దానికోసం వాళ్ళు ఆ పని నేర్చుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిషిక ఇప్పుడు అంట్లు తోముతుంది. అంట్లు తోమడానికి దానికి మోటివేషన్ ఏంటో చెప్పనా అండి, ఫోమ్తో ఆడుకోవచ్చు. షీ లవ్స్ టు ప్లే విత్ ఫోమ్. ఆ ఫోమ్తో విడిగా ఆడుకొని ఫోమ్ అంతా వేస్ట్ చేస్తుంది అనుకోండి, నేను ఊరుకోను. ఆ విషయం నిష్కకు తెలుసు. సో అదేం చేస్తుంది, ఆ సరదాని తీర్చుకోవడానికి కోసం అంట్లు తోముతుంది. అంటే ఏంటి, ఇప్పుడు మధ్యలో అది రావచ్చు, ఆ నురుగుతో ఆడుకోవచ్చు. నిన్న అంట్లు తోమిందని చెప్పా కదా, నిన్నంతా విమ్ లిక్విడ్ చాలా వేస్ట్ చేసేసింది. సో ఆ విమ్ లిక్విడ్తో లేదర్ చేసుకోవచ్చు, ఆ లేదర్తో ఆడుకోవచ్చు. సో ఆ పనిని ఫినిష్ చేయడానికి, లేకపోతే నేను దాంతో ఆ పని చేయించడానికి నాకు దానికి ఉన్న కామన్ కనెక్షన్ ఏంటి, దానికి ఏదైనా ఒక రెయిన్ఫోర్స్మెంట్ కావాలి, ఆ మోటివేటెడ్గా ఉండడానికి నేను కూడా కొంచెం చూసి చూడన విమ్ లిక్విడ్ వేస్ట్ చేసిన, కొంచెం సోప్ వేస్ట్ చేసిన స్టార్టింగ్లో, కాబట్టి దానికి ఆ మోటివేషన్ని బిల్డ్ చేయడానికి నేను కూడా వదిలేయాలి. అంతేగాని అది పాడు చేస్తున్నాం ఇది పాడు చేస్తున్నాం అని నేను రూల్స్ పెట్టాను అనుకోండి, ఆ పని నేర్చుకోదనమాట అది. సో ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక రెయిన్ఫోర్స్మెంట్ నిషికాకి హెల్ప్ అవుతూ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆ పనులు నేర్చుకోవడానికి కూడా దానికి అదే మోటివేషన్ అనమాట. సరదాగా అందులో ఏదో ఒకటి దొరుకుతుంది దానికి, నాతో తిట్లు తినకుండా అది ఆడుకొని సరదా తీర్చుకునే విషయం ఏదో ఉంటుంది. సో అంట్లు తోమితే లిక్విడ్తోనో ఫోమ్తోనో ఆడుకోవచ్చు. అండ్ చూడండి దాని డిసిప్లైన్, స్పూన్స్ కూడా ఎక్కడ పెట్టాలో తెలుసు, ఏవి ఇందులో వేయాలి ఏవి ఇందులో వేయాలి అవన్నీ కూడా విత్ అబ్జర్వేషన్ నేర్చుకుంటుందండి. చాలా పనులు నేను చేస్తున్నప్పుడు నన్ను గమనిస్తూ కిచెన్లో నేను ఎలా ఉన్నాను అనేది. మనం కూడా అంతే కదండి, ఇప్పుడు మన అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నవే కదా మనం చాలా మటుకు ఇంట్లో మనం చేసుకునే పనులు. సో వీళ్ళు కూడా అంతే, నథింగ్ మోర్ ఆర్ నథింగ్ లెస్ అనమాట. కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడు ఒక అండర్ ఎస్టిమేషన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ ఐ కాంటాక్ట్ ఇవ్వరు, మనం పిలిచినప్పుడు రెస్పాండ్ అవ్వరు. కాబట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ చూడదులే, ఆ వినదులే, ఆ దానికి అర్థం కాదులే, మనకు అటెన్షన్ పే చేయట్లేదు కదా అని చెప్పి అనుకుంటాం. కానీ వీళ్ళ అటెన్షన్ కానీ అబ్జర్వేషన్ కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వాళ్ళు చూస్తారు కానీ మనకే తెలియదు వాళ్ళు చూస్తున్నారని, వాళ్ళు గమనిస్తారు మనకే తెలియదు వాళ్ళు గమనిస్తున్నారని. చాలా మైన్యూట్ చేంజెస్ని, మైన్యూట్ థింగ్స్ని కూడా వాళ్ళు గమనించగలిగేంత శక్తి వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. అది మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళని నమ్మినప్పుడే ఇలాంటి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనో, ఇప్పుడు పాత్రలన్నీ క్లీన్ అయిపోయినాయి కదా, సింక్ కూడా క్లీన్ చేసేయాలి. గుడ్ జాబ్. సైడ్ స్టే. అండ్ మీకు ఇక్కడ ఇంకొక టిప్ చెప్తానండి. ప్రాంప్ట్స్ చేస్తున్నప్పుడు కూడా మనం ఓరల్ ప్రాంప్ట్స్ అనేవి ఎక్కువ ఓరల్ ప్రాంప్ట్స్ ఇస్తే వాళ్ళకి అది తర్వాత ఫేడ్ చేయడం కష్టం అవుతుందంటండి. సో లాస్ట్ టైం నాకు ఒక ఇష్యూ ఉంటే రమ్య మేడం చెప్పారనమాట, ఒక్కొక్కసారి నువ్వు ఇమిటేట్ చేసి చూపించు సుమతి, ప్రాంప్ట్స్ తగ్గించు, ఓవరాల్గా ప్రాంప్ట్స్ తగ్గించు, ఎందుకంటే సమ్టైమ్స్ ఓరల్ ప్రాంప్ట్స్ విల్ బి డిఫికల్ట్ టు ఫేడ్ అని. సో అందుకనే సమ్టైమ్స్ ఈ మధ్యలో నేను ఏం చేస్తున్నానంటే నుష్కాని ట్యాప్ చేసి చూపిస్తున్నాను అనమాట, ప్రాంప్ట్ ఇవ్వట్లేదు. సో దానికి అలవాటు చేస్తానంట స్లోగా, ఓరల్ ప్రాంప్ట్స్ కాదు యాక్షన్తో కూడా మా అమ్మ కమెంట్స్ తీసుకోవచ్చు అని. సో అది చూడండి అక్కడ నీళ్ళు కొట్టుకోవడానికి గ్లాస్ తీసుకొని వాడుకుంటుంది అనమాట.
సో ఇక్కడ చూస్తే వాటర్తో ప్లే చేస్తుంది. ఇట్స్ ఓకే, అంటే దానికి అది మోటివేషన్, వాటర్తో ఆడుకోవచ్చు అని చెప్పి వచ్చిందనమాట క్లీన్ చేయడానికి. నాకేం కావాలో అది క్లీన్ చేయాలి, దానికి ఏం కావాలో ఆడుకోవాలి. సో రెండు మెర్జ్ చేసి మనం వాళ్ళకి గోల్ రీచ్ అయ్యేలాగా మనం ట్రైన్ చేసుకోవాలండి. No? Enough. Off. Wipe. Purple or green? Purple. Yeah. నేను చూపిస్తున్నాలే నిన్ను, చూడు నేను చూపిస్తున్నాలే. ఎంత ఇంట్రెస్టోనండి వీడియోలు తీసుకున్నప్పుడు, దాన్ని చూసుకోవాలన్నమాట. ఫినిష్. హ్యాండ్ వాష్. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్స్ ఆర్ డర్టీ, యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్. No, what you have to say? No, off the tap, Tali. Tap మర్చిపోయావు. Can you please off it? No, what you have to say? Work. Work. Work is over. ఓకే, గుడ్ జాబ్. అండ్ ఇది వచ్చేసి నుషిక వేస్తున్న ఆర్ట్ అండి. సో నుషిక వీక్లీ వన్స్ ఆర్ట్ క్లాస్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఇదివరకు ఇప్పటికి నుషిక వేసే ఆర్ట్ చాలా చాలా ఇంప్రూవ్ అయిందనమాట. సో అదండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.